నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటు వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అలాగే వాళ్ళ కుమారుడు కిట్టు పేరు మీద కూడా ఈరోజు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అసలు పోలీసుల మీద ఎదురు తిరగడం, వాగ్వాదానికి దిగారు. అసలు నిజంగా కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో అసలు ఏం జరిగింది? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఎందుకు పేర్ని నాని వాళ్ళ కొడుకు కుమారుడు కిట్టు పేర్ని నాని వాళ్ళు ఇద్దరు ఇప్పుడు పోలీసుల మీద వాగ్వాదానికి దిగడానికి కారణం ఏంటి సార్? దాని వెనక ఏం జరుగుతుంది? ఇది అంటే పోలీసుల మీద వాగ్వాదానికి దిగడానికి ఒళ్ళు బలుపు కారణం. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఒక ఇల్లు కూల్చడం జరిగింది. అది చట్టవిరుద్ధంగా అక్రమ కట్టడంగా నిర్ధారించారు. కొబ్బరి తోటలో అక్కడ ఒక ఇల్లు కూల్చడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ వీళ్ళంతా పోలీసులు రక్షణగా నిల్చుంటే వీళ్ళు అడ్డుకుని ప్రయత్నం చేస్తుంటే ఆ సందర్భంగా వాళ్ళు చట్ట ప్రకారంగా నిజంగా అక్రమ కట్టడం కాకుండా ఉంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూల్చదు. వీళ్ళలాగా దుర్మార్గంగా ఒక్క అడుగు నేల గురించి ఒక మాజీ మంత్రి ఇళ్ల మీదకి వెళ్ళి ఈ ప్రభుత్వం కాదు ఇది. అసలు పేరుని నానినే లోపల వేసేయాల్సింది, వాళ్ళ ఆవిడని లోపల పడేయాల్సింది చంద్రబాబు నాయుడు. వీళ్ళు గోడౌన్లో మొత్తం ఇప్పుడు రేషన్ షాపులో 10 కేజీలు ఎక్స్ట్రా ఉంటేనే లేదా 10 కేజీలు తక్కువ ఉంటేనే వాళ్ళ వ్యవహారంలో అతనికి మొత్తం క్యాన్సిల్ చేసి అతను జైల్లో పడేస్తారు. అది ఆహార భద్రత చట్టం కింద వస్తుంది. అది రేషన్ షాపులు ఏం చేస్తే అటువంటిది గోడౌన్లో టన్నులు మీరు దొబ్బేస్తే మీ పట్ల చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఆవిడ్ని చాలా ఉదారంగా వదిలేసాడు. ఆయన అరెస్టులకి వరకు వెళ్ళకుండానే, బుద్ధి లేకుండా, విశ్వాసం లేకుండా, సిగ్గు లేకుండా వ్యవహరించాడు అతను. అంటే ఇప్పుడు మనిషికి విశ్వాసం ఉండదండి, కుక్కలకు ఉంటుంది విశ్వాసం, ఈ మనిషికి లేదు విశ్వాసం. ఇది సరే, అతను ఈ మధ్యన చాలా పేలాపని పేలుతున్నాడు. ఇది పరాకాష్ట. వీళ్ళ అబ్బాయి ఒక సిఐ గారితో వాదన విన్నాను నేను, ఆర్గ్యుమెంట్ చాలా దారుణంగా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు. అతను సూరంపూడి పరమేశ్వర్, మా ఊరు అబ్బాయి, అతను మా సొంతూరు. వాళ్ళ మా మావయ్యల వాళ్ళ బాబాయ్లు అందరూ కూడా నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నాకు బాగా తెలిసిన వాళ్ళంతా. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుని పైకి వచ్చి ఆ స్థాయిలో ఉన్నాడు అతను కుర్రాడు. అతను చాలా నిజాయితీపరుడు, వీళ్ళకి మళ్ళీ చేతులు చాపి రకం కాదు. నాకు తెలుసు కదా వాళ్ళ గురించి. చాలా ఆనెస్ట్గా ఉంటాడు. ఆ స్థాయికి ఎలాగొచ్చాడు అతను? చాలా తక్కువ సమయంలో 10 ఏళ్లలో అతను ఒక రేంజ్కి వచ్చి రేపు మాపు డిఎస్పీ అవుతాడు. అతను చాలా పద్ధతిగా మాట్లాడుతుంటే కూడా అతను రెచ్చగొట్టండి మాట్లాడుతున్న ముఖం మీద ఏలేట్టు చూపిస్తున్నాడు. అయినా చాలా సమయంలో అక్కడే పట్టుకు అతను అంత అగ్రెసివ్గా ఉంటాడో కూడా తెలుసు నాకు. నిజాయితీగా ఉన్నవాళ్ళకి ఒక రకమైన దర్పం ఉంటుంది. కళ్ళల్లో నిజాయితీ ఉన్నవాడికి ఏమవుద్దంటే, మనుషులు ఒంట్లో నిజాయితీపరుడికి ఒక రకమైన ధీమా ధైర్యం ఉంటుంది. తుక్కు రేగొట్టేసేవాడు వాళ్ళు ఆపబోతేనే. అక్కడ వాళ్ళు బాబు ఇష్టమైన మాట పేరు నాని పోలీసుల్ని, ఆ కమిషనర్ని, ఆ బాబురాజు చౌదరి అంటే ఎవరో ఒక ఆయన్ని ఎక్కడో లాక్కోదు. నువ్వు ఎక్కడి నుంచి లాక్కొస్తావు? నువ్వు ఎక్కడికి వస్తావు? నీకు మళ్ళీ అధికారం అనేటువంటి నువ్వు ఏ పార్టీలో ఉన్నా కల్లే. నిన్ను ఏ పార్టీలోకి రానివ్వకుండా అట్టుకుంటాం మేము ఖచ్చితంగా. ఇప్పుడు అధికారంలో ఉన్న 3 పార్టీల్లోకి ఎందులోకి కూడా రానివ్వకుండా ఖచ్చితంగా అట్టుకుంటాం నిన్ను. నీకు రాజకీయ సమాధి, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఇలాగ అరిసి ఎక్కువ మాట్లాడితే నీ తోలు తీస్తారు కూర్చోబెట్టి. మీ నాన్నగారి పేరు ఇవన్నీ కూడా వదిలేస్తారు. ఒక్కసారి నేను లోపల తీసుకెళ్ళి కోటింగ్ స్టార్ట్ అయిందంటే నువ్వే దారిలోకి వచ్చేస్తావు. మొత్తం బలుపు తగ్గిపోద్ది. అంటే వీళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. వీళ్ళ యాక్షన్ కొంచెం పద్ధతిగా చట్ట ప్రకారం ఉంటుందా అని అనుకుంటున్నామేమో. ఇంకా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఒకసారి సరే మీ ఇష్టం అని వదిలేశారనుకో, మీరు మామూలుగా దెయ్యాలకి మేడానికి తిరుగుతుంది కదా, అలా తిప్పేస్తారు. ఎందుకంటే నీకేం జరిగింది అక్కడ? ఆ ఇల్లు కూలిపోయిన దాని గురించి నువ్వు అంత పిల్లిమొగ్గలు వేసేసి గరగాట ఆడేయాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది? నువ్వు చాలా నీతిమంతుడిలాగా. నీ అదృష్టం ఏంటంటే కొల్లూరు రవీంద్ర గారు లాంటి చాలా సౌమ్యుడు ఉన్నాడు నీ ప్రత్యర్థి అక్కడ. నీలాంటి వాడు రంకుమొగుడు రామస్వామి ఉంటే అక్కడ నీకు ఇవాళ ఫుట్బాల్ ఆడేద్దరు నిన్ను. మామూలు బాల్ కాదు, ఫుట్బాల్. అంతకన్నా సౌమ్యుడు పెద్ద మనిషి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. మీ అదృష్టం అది. మీకు ఇలాంటి ప్రత్యర్థులు ఉండబట్టి చాలా స్పీడ్గా దూకుడుగా ఉంటాడు అనుకున్న పవన్ కళ్యాణ్ గారి బ్యాటరీ కూడా తీశారు. ఆయన కూడా చాలా పద్ధతిగా అంతా సైలెంట్ అయిపోయాడు. ఆయన కూడా ఈ ప్రజలు గొడవ అభివృద్ధి మీద ఉన్నాడు. లోకేష్ గారు రెడ్ బుక్ కూడా పక్కన పెట్టేసి పెట్టుబడులు, ఉద్యోగాలు ఈ గొడవలో ఉన్నాడు.
వీళ్ళందరూ వీళ్ళ పనులు వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఎవడ నోటుకు వచ్చినట్టు ఆడు మాట్లాడతా, ఎవడ గరగాట ఆడ ఆడతా పోలీసుల మీద ఏలుడు చూపిస్తున్నాడు. రేపో మాపు ఏలు కట్టుకుని ఉంటాడు చూడండి, పేరు నాని కొడుకు కిట్టు ఏలు కట్టుకుంటాడు రేపో మాపు చూడు కదా నేను చెప్పి. మార్క్ మై వర్డ్స్. పోలీస్ అధికారుల సంఘం బాగానే స్పందించింది. ఈ మధ్యలో వాళ్ళు బాగా నిద్రపోతున్నారు, మంచి బాగా నిద్రపడుతున్నట్టు ప్రశాంతంగా ఉంది, ఎవరు గొడవ లేదు వాళ్ళకి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతిదానికి తెయ్యమంటే తయారైపోయేవారు. ఇప్పుడు బాగానే స్పందించారు. మరి వాళ్ళు కూడా సిగ్గు వదిలేశారు అనుకున్నాను ఛానల్ నుంచి. ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, రాంబాబు మాట్లాడతాడు, ఎవడు పడతాడు మాట్లాడతాడు వాళ్ళని. అంబట్రామ్ బాబు మాట్లాడే కదా సార్ పోలీసుల మీద ఇటు వాగ్వాదానికి జైలుకి వెళ్ళేసి వచ్చాడు మళ్ళీ. అదే అందుకని ఎడదీశారు కదా, పొయ్యిలో పొలాలు ఎడదీసినట్టు ఎడదీశారు కదా. వీళ్ళకి ఈసారి మరి ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే నాకు నిన్న అంటే మా ఊరడని కాదు కానీ మామూలుగా కూడా ఒక అధికారం మీద ఆ రకంగా రెచ్చిపోతుంటే పాపం వాళ్ళు చాలా ఇదో న్యూసెన్స్ అండి పాపం వాళ్ళకి. ఇప్పుడు ఒక చెడ్డవాడి మీద ఇప్పుడు అత్యంత క్రూరంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీసులు. అప్పుడు చాలా సమయం పాటించారు వీళ్ళు. ఎంతసేపు అండి తిరగబడి కొడితేనే. రైతుల మీద వీళ్ళు దాడి చేసినప్పుడు వీళ్ళు చుట్టూరు కదలనివ్వకుండా ఎక్కడికక్కడ ట్రాక్టర్లు అయ్యి అడ్డం పెట్టేసి దొరికినట్టు కుమ్మెత్తే ఎవడసలు బయట నుంచి ఫోర్సెస్ కూడా రాలేరు. ఎంత సమయం పాటించారు వాళ్ళు. ఏకంగా పచ్చిబాలింతలు పొత్తుగొడ్డ మీద దాన్ని ఎవడో ఎదవన్నారు ఎదవా ఒక ఆఫీసరా, అయినా సరే భరించారు కదా. ఇలాంటి అసలు వాళ్ళు ఇప్పుడు పోలీసులు ఒప్పుకోకూడదు. వైసీపీ వాడు ఎవరిని నోరు ఎత్తనివ్వకూడదు. మీరు జగన్ ప్రేమికులు ఉంటారు కొంతమంది పోలీసుల్లో, వాళ్ళు కూడా ఆ ప్రేమను వదులుకోవాలి. భగ్న ప్రేమికులు కూడా కొన్నాళ్ళకి మనసు మార్చుకుంటారు కదా, వివాహం వేరే అయిన తర్వాత. వాళ్ళు మొబైల్ ఆడు పిక్కు తిని ఆ మొబైల్ ఆడి దగ్గర ఉంటే దోలు తీరిపోయి నాకు అనుకుని ఆడవాళ్ళనే మగాళ్ళని అనుకుంటారు కదా. అలాంటి మార్పు రావాలి వాళ్ళని. ఎందుకంటే వీళ్ళు ఇంత పద్ధతిగా ప్రజాస్వామ్యతంగా చట్టానికి రాజ్యాంగానికి లోబడి పరిపాలిస్తున్న దాంట్లో అధికారులు కూడా సహకరించాలి. ఇటువంటి దుష్టాంగాలను కత్తిరించడానికి రెడీగా ఉండాలి వాళ్ళు. ముడ్డి పగలగొట్టేలు ఎక్కువ మాట్లాడుతున్నారు ఎవరన్నా. ఆ కిట్టిగడు మొహం అక్కడే పగలగొట్టుంటే రెండో వాడు మాట్లాడడానికి ఆలోచిస్తాడు. అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ సార్.